బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన శవానికి వైద్యం చేస్తే వృధా అన్నారు రేవంత్. పర్పస్ సాల్వ్ అయ్యాక ఏ సిస్టమ్ అయినా డిస్మెటల్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పర్పస్ సాల్వ్ అయింది, మనుగడ లేదని చిట్చాట్లో చెప్పారు. ఇక బీఆర్ఎస్ గతం మాత్రమే, భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెత్తనం చెలాయించిందని అన్నారు. రాష్ట్రం కావాలనే లక్ష్యం కారణంగా అప్పట్లో ప్రజలు చూసి చూడనట్లు వదిలేశారన్నారు. కుటుంబం పార్టీ అవకాశం లేదని, అందుకే 2024లో గుండు సున్నా ఇచ్చారని చెప్పారు. కుటుంబ అవసరం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు సీఎం. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాపతి అన్నారు. కేసీఆర్ వారసత్వ సంపద కోసమే కేటీఆర్ చెడు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పంపకాల గొడవలు మాపై రుద్దాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. కేసీఆర్ ఆసుపత్రిలో చేరితే మొదట హాస్పిటల్ వెళ్లి కలిసిందే తానని చెప్పారు రేవంత్. కేసీఆర్ చనిపోతే తనకేంటని, వారి ఆస్తులు గాని ఫామ్ హౌస్ గాని తనకు రాదన్నారు. అయినా కేసీఆర్ హెల్దీగా ఉండాలనే తాను కోరుకుంటానని చెప్పారు రేవంత్. కేసీఆర్ ఉండగానే బాహటంగా కేటీఆర్ సీఎం అనే చర్చ పార్టీలో మొదలుపెట్టారన్నారు ముఖ్యమంత్రి. ఇక కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ పోటీ కాదన్నారు రేవంత్. కేసీఆర్కి ఓటమి కొత్త కాదని, కాంగ్రెస్కు గెలుపు కొత్త కాదన్నారు. హైడ్రాను కేసీఆర్ తప్పు పడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. భూములను కాపాడుకోవడానికి హైడ్రాను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐలాపూర్ తండాలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాపింగ్ కేసుల్లో 100 కాల్స్ అనలైజ్ చేస్తున్నారని చెప్పారు. 2 ఏళ్ల తర్వాత ప్రభాకర్ రావు అందుబాటులోకి వచ్చారని చెప్పారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఛార్జ్ షీట్ వేశామని, అరవింద్ కుమార్ని సస్పెండ్ చేశామన్నారు సీఎం. రైటింగ్ మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సీఎం చిట్చాట్ పై అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఘాటుగానే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియా చిట్చాట్లు ఆయన స్పందించారు. కవిత ఏవైతే ఆరోపణలు కేసీఆర్ కుటుంబం పైన, అదేవిధంగా పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చేసిందో, కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటికి సమాధానాలు చెప్పాలని చెప్పారు, డిమాండ్ చేశారు. మరోవైపు తేజస్వి సూర్య మాట్లాడినటువంటి అంశాలపైన వెంటనే కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మాట్లాడారు. వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారనేటువంటి ఒక కామెంట్, ఘాటైన కామెంట్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన మరి రాజ్యసభ సభ్యులు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు సోయి లేకుండా మాట్లాడలేదు అనేటువంటి క్వశ్చన్ని కూడా ఆయన చేశారు. మరోవైపు రాబోయే రోజుల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోము అనేటువంటి అంశాన్ని తాను నమ్మే దైవం మీద, దేవుడి మీద ఒట్టేసి చెప్పగలరా అనేటువంటి మాటను డిమాండ్గా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. మరోవైపు కవిత స్పష్టంగా చెప్పింది కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. మరి ఆ గుంటనక్కలు ఎవరు అనేటువంటి మాటలపైన కేసీఆర్ సమాధానం చెప్పాలి, ధైర్యంగా మాట్లాడాలి. కవిత ప్రతిసారి బీఆర్ఎస్ పైన వ్యక్తిగతంగా కూడా దూషణలు చేస్తుంది కాబట్టి వాటిపైన కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కేసీఆర్ మన మనిషి కాదు, మరమనిషి అనేటువంటి కామెంట్ని, హాట్ కామెంట్ని కవిత చేసింది. పార్టీ ఆవిర్భావ దినం రోజు స్పష్టంగా ఆమె చెప్పింది. మరి దాని గురించి ఎందుకు కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చిట్చాట్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు తేజస్వి సూర్య మాటలపైన చాలా స్పష్టంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడారు. చామల కిరణ్ కావచ్చు, అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ కావచ్చు, అదేవిధంగా కడియం కావ్య కావచ్చు, వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎవరికి బీఆర్ఎస్ వేదవులకు తెలవదా అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్లో బహిరంగంగా ఆయన మాట్లాడారు. వెధవలు అనేటువంటి మాటను తీసుకున్నారు కాబట్టి ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలను ఉద్దేశించి దానికి ఘాటైనటువంటి కౌంటర్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఇచ్చారు. వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారనేటువంటి మాటను కూడా చెప్పారు. సో చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కవిత ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఆమె ఆరోపణ చేస్తోంది, హరీష్ రావు పైన చేస్తోంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశం పైన, పార్టీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజలకు లింక్ తెగిపోయిందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఒక పర్పస్ సాల్వ్ అయితే ఆ సిస్టమ్ ఎప్పటికైనా డిజాల్వ్ కావాల్సిందే, డిస్మైండిల్ కావాల్సిందే అనేటువంటి కామెంట్ని కూడా ఆయన చేశారు. అందుకే శవంలాగా బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎక్కడ కూడా శవానికి ట్రీట్మెంట్ చేస్తే అది వృధాగానే మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. బీఆర్ఎస్కి ఎక్స్పైరీ డేట్
అయిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో కవితకు సంబంధించినటువంటి కామెంట్స్ పైనే ముందుగా సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత వేరే విషయాలపైన కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందనేటువంటి అంశాన్ని ఒక సూచనాప్రాయంగా మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.